టీమిండియా విజయం పరపర కొనసాగుతుంది. అయితే ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే వరుసగా 3 విజయాలు అందుకున్న భారత్ ఇప్పుడు 3-0తో సిరీస్‌ను కైవసం చేసేసుకుంది. కానీ క్లీన్ స్వీప్ కోసం ప్రయత్నిస్తోంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న 4వ టీ20లో కివీస్‌ను మట్టికరిపించి 4-0తో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకుంటోంది. సూర్యసేన ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చక్కగా ప్రాక్టీస్ సెషన్స్‌ని కూడా పూర్తి చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జట్టులో ఒకే ఒక్క సమస్య వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన సంజు శాంసన్. గత 3 మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ అవకాశాలు దక్కినా అందిపుచ్చుకోలేకపోయాడు. కానీ సంజు శాంసన్‌ని కొనసాగిస్తాము అన్న విషయం పైన అక్కడున్న బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ క్లారిటీగా ఇచ్చేసారు. అయితే ఇక విశాఖపట్నంలోని ఈ స్టేడియం అంటే ఆహ్, రాజశేఖర్ రెడ్డి స్టేడియం ఎలా ఉంటుందంటే బ్యాటర్లకు స్వర్గధామం. పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. సో, ఈ క్రమంలో శివం దుబేని తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో బీసీసీఏ ఉందంట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే మంచు ప్రభావం రెండవ ఇన్నింగ్స్‌లో బౌలర్‌లకు ఇబ్బందిగా మారొచ్చు కాబట్టి స్పిన్నర్‌లు ఈ పిచ్ పైన కాస్త టర్న్ దొరికినా కూడా బ్యాటర్‌లు భారీ స్కోర్‌లు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో, ఇక ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే శివం దుబే బదులు శ్రేయస్ అయ్యర్‌కి ఒక అవకాశం ఇవ్వాలని బీసీసీఏ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ గెలిచేసాం. ఇప్పుడు ప్రయోగాలకి జస్ట్ ఒక పర్సెంట్ అయినా అవకాశం ఉంటుంది కాబట్టి. నిజంగా గనక శ్రేయస్ అయ్యర్ గనక ఈ మ్యాచ్‌లో దుమ్ము దులిపేసి మరోవైపు సంజు శాంసన్ గనక మళ్ళీ విఫలమైతే మాత్రం టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించిన లెక్కలు మారతాయా అంటే మారొచ్చు, చెప్పలేం. ఎందుకనంటే శ్రేయస్ అయ్యర్ ఇంత అద్భుతంగా ఆడుతున్నప్పుడు మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్స్‌ని ఇక్కడ తీసుకుంటారు జట్టు ఎప్పుడూ కూడా. సో, ఇక సంజు శాంసన్‌కి బహుశా మొదటి మ్యాచెస్‌లో అవకాశం ఇచ్చి అంటే జస్ట్ చిన్న చిన్న జట్లు ఉంటాయి చూసారా? అలాంటి జట్లకి అవకాశం ఇచ్చి ఇక పాకిస్తాన్‌తో గాని లేకపోతే అంటే పాకిస్తాన్ జట్టు ఆడితే పాకిస్తాన్‌కి గాని, న్యూజిలాండ్ ఇట్లా రకరకాల ఉంటాయి కదా జట్లు. వాళ్ళతో ఆడే అవకాశాన్ని బహుశా శ్రేయస్ అయ్యర్‌కి ఇవ్వచ్చు. అలా కూడా చేయొచ్చు కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.